కేంద్ర ప్రభుత్వం వందే మాతరం గీతం విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. దానివల్ల ఇప్పుడు కొంతమందికి ఏమో పచ్చివెలక్కాయ నోట్లో పడినట్టయింది, గొంతుకు అడ్డం పడింది పచ్చివెలక్కాయ అన్న పరిస్థితుల్లోకి కొంతమంది వెళ్ళారు. కానీ కేంద్ర ప్రభుత్వం వందే మాతరం మీద గతంలో ఏదైతే పొరపాటు తొలిందో ఆ పొరపాటుని సరిదిద్దుతూ పూర్తి పాట పాడాలి, ఎక్కడ పాడినా సరే పూర్తి పాట పాడాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఒక 4 రూల్స్ పెట్టింది. ఒకటేంటంటే, వందే మాతరం పాడేటప్పుడు హాజరైన వాళ్ళందరూ కూడా అక్కడ గౌరవంగా నిలబడాలి, లేచి నిలబడాలి. ఎక్కడైతే వందే మాతరం గీతం పాడతారో ఆ వందే మాతరం గీతం పాడే దగ్గర హాజరైన వాళ్ళందరూ ఖచ్చితంగా లేచి నిలబడాలి అని చెప్పింది. అయితే మనకి సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం జనగణమన విషయంలో సినిమా హాల్స్లో అయితే దీనికి అంత బలవంతంగా నుంచోవాల్సిన పని లేదని ఎలా చెప్పిందో దీనికి కూడా అదే వర్తిస్తుంది. సినిమా హాల్స్ లాంటి చోట అక్కర్లేదు, కానీ పబ్లిక్ మీటింగుల్లో ఎక్కడ జరిగినా కూడా అక్కడ ఉన్న అందరూ కూడా లేచి నుంచోవాలి గౌరవంగా అని మార్గదర్శనాలని రిలీజ్ చేసింది. అలాగే వందే మాతరం పాడేటప్పుడు పూర్తిగా 6 చరణాలని కూడా తప్పనిసరిగా పాడాలి, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శనాలు జారీ చేసింది. ఇది చాలామందికి ఇబ్బందికరమైన అంశం. దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. తర్వాత కార్యక్రమంలో వందే మాతరం జనగణమన 2 గనక పాడితే, ఒకవేళ 2 గనక పాడుతుంటే ముందే వందే మాతరాన్ని పాడాలి, ఆ తర్వాతే జనగణమన పాడాలి. వందే మాతరాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా ముందు పాడాలని చెప్పి కూడా మార్గదర్శనాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఆ తర్వాత వందే మాతర గీతం వ్యవధిని 3 నిమిషాల 10 సెకండ్లుగా నిర్ణయించారు. అంటే ఏ స్పీడ్లో పాడాలి అనేది కూడా నిర్ణయించి సుమారుగా ఇంత టైం పడుతుందని చెప్పి ఆ టైం ప్రకారం 3 నిమిషాల 10 సెకండ్లుగా దాన్ని నిర్ణయించారు. దాని తర్వాత వందే మాతరం ఆలాపనకి ఎవరైనా ఆటంకం కలిగిస్తే, ఇది చాలా ఇంపార్టెంట్, వందే మాతరం ఆలాపనకి ఎవరైనా కనుక ఆటంకం కలిగిస్తే గరిష్టంగా 3 ఏళ్ళు జైలు శిక్ష విధిస్తారు అని చెప్పి కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల్లో ఉంది. మేము పాడడం మా ఇష్టం, మీరు పాడడానికి వీల్లేదని ఎవడన్నా అంటే కనుక 3 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే, ఇప్పుడు వందే మాతర గీతంలో ఉన్న 6 స్టాంజాలు అంటే 6 చరణాలని కూడా పాడాల్సిందే అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శనాలని జారీ చేసింది. సో ఇక్కడ అసలు బాధ వస్తుంది. ఇప్పుడు అందరికీ వచ్చే అసలు బాధ ఇక్కడే, ఈ 6 చరణాలని పాడాలంటే. ఎందుకంటే ఈ 6 చరణాలని పాడాలంటే అసలు ఈ 6 చరణాలు ఏంటి, అసలు ఇప్పుడు దాకా ఉన్నది 2 చరణాలే కదా, 6 చరణాలు ఏంటి అనేది ఇప్పుడు అందరికీ డౌట్ వస్తున్న అంశం. ఇది మీకు చూపిస్తే, ఇందులో మీకు చూపిస్తాను, క్లియర్గా కనబట్టలేదు అనుకుంటా, సరే నేను చెప్తాను. ఇందులో 6 చరణాల్లో ప్రధానంగా అందరికీ అబ్జెక్షన్ ఏంటంటే, అంటే వేరే మతాల వాళ్ళకి అబ్జెక్షన్ ఏంటంటే, త్వంహి దుర్గా దశ ప్రహరణధారిణి కమలదళ విహారిణి వాణీ విద్యాదాయిని నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం. అంటే ఇందులో త్వంహి దుర్గా అంటే నువ్వే దుర్గవి, దశ ప్రహరణధారిణి, అలాగే కమలదళ విహారిణి అంటే లక్ష్మీదేవి, అలాగే వాణి విద్యాదాయిని అంటే సరస్వతిదేవి. ఈ ముగ్గురి గురించి కూడా ప్రార్థిస్తూ ఇందులో ఉంది. ఇది సహజంగా వేరే మతాల వాళ్ళకి అబ్జెక్షన్ అవుతుంది. ఇప్పుడు అబ్జెక్షన్ కూడా చాలామంది చేస్తున్నారు. అయితే ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశం అనేది స్వాతంత్రం వచ్చినప్పుడు విడిపోయినప్పుడు, బ్రిటిష్ వాళ్ళ నుంచి విడిపోయినప్పుడు పాకిస్తాన్ హిందుస్థాన్గా విడిపోయింది. మిగతా ప్రపంచంలో ఎవరైనా సరే ఈ దేశాన్ని హిందుస్థాన్ అనే పిలుస్తారు, భారత్ అని ఎవరు పిలవరు, హిందుస్థాన్ అనే పిలుస్తారు. ఈవెన్ పాకిస్తాన్ అలాంటికినా కూడా మన దేశాన్ని భారతదేశం అనరు, వాళ్ళు హిందుస్థాన్ అనే అంటారు. మీరు కావాలంటే వాళ్ళ ఛానల్స్ అన్నీ చూడొచ్చు, టీవీ ఛానల్స్, హిందుస్థాన్ అనే చెప్తారు. సో హిందుస్థాన్గా విడిపోయిన ఈ దేశంలో అప్పట్లో ఈవిడ మన ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించి అందరినీ జైళ్ళలో తోసేసి ఆ టైంలో సెక్యులరిజం అన్న ఒక మాటని తీసుకొచ్చి రాజ్యాంగంలో కలిపింది. సో సెక్యులరిజాన్ని కలిపింది దగ్గర నుంచి ఈ మైనారిటీ అపీస్మెంట్ పాలసీ అనేది మొదలుపెట్టేశారు.
ఆ మైనారిటీ అపీస్మెంట్ పాలసీలో భాగంగా అసలు ఇలాంటివన్నీ అసలు నెహ్రూ కూడా ఇదే మైనారిటీ అపీస్మెంట్ పాలసీ కోసం అని చెప్పి ఈ చరణాలు ఉన్నాయని చెప్పి లక్ష్మి దుర్గామాత సరస్వతీమాతని పొగిడే ఈ చరణాలు ఉన్నాయని చెప్పి వీటన్నిటిని కట్ చేసేసి కేవలం 2 చరణాలకే పరిమితం చేశారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అలా తప్పు, అలా అలా విడగొట్టి చేయడం తప్పు, 6 చరణాలు పాడాలంటుంది. ఇది ఇప్పుడు అందరికీ పచ్చివెలక్కాయ గొంతులో పడినట్టు అయింది. అయితే ఇప్పుడు ఓవైసీ లాంటి వాళ్ళు ఉన్నారు. ఓవైసీ లాంటి వాళ్ళు యాజిటీజ్గా ఆ నెహ్రూ గారు లక్ష్మి దుర్గా సరస్వతి వాటన్నిటిని తీసేసి నాకు కూడా ఉన్న వందే మాతరాన్ని కూడా అసలు వందే మాతరం అంటానికి ఆయన ఇష్టపడి అంటాడు. ఎందుకంటే ఈ దేశాన్ని ఇది ఒక మట్టి ఇదేదో రాయి రప్పలతో కూడిన ప్రదేశం అని ఆయన భావిస్తాడు తప్ప, అయితే భౌగోళిక స్వరూపంగానే భావిస్తాడు తప్ప దాన్ని తల్లిగా భావిస్తాడు ఈ దేశాన్ని. ఆయన కాదు, ఆయన అనుయాయులు కానీ ఆ బ్యాచ్ అంతా కూడా అదే చేస్తారు. వందే మాతరం వస్తే అక్కడ వాళ్ళు పాడరు, లేచి నిలబడరు, ఇలాంటివన్నీ ఉన్నాయి. అంటే అసలు నెహ్రూ గారు ఎడిట్ చేసి పెట్టిన దాన్ని వాళ్ళు పాడడానికి ఇష్టపడరు. ఇప్పుడు ఇక అసలు ఈ దేశాన్ని మాతృభూమిగానే అనటానికి వాళ్ళు ఇష్టపడరు. ఇప్పుడు అలాంటిది లక్ష్మీ దుర్గా సరస్వతి వీళ్ళని కూడా పొగుడుతూ ఉండే గీతాన్ని వీళ్ళు ఎలా పాడతారు అనేది ఇప్పుడు అందరికీ సందేహం. అయినా కూడా ఇలాంటివన్నీ తెలిసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటే నా ఉద్దేశం ప్రకారం ఇండైరెక్ట్గా ఇది హిందుస్థాన్, ఇది హిందూ భూమి, హిందూ దేశం ఇది అని చెప్పి అన్అఫీషియల్గా అనౌన్స్ చేసినట్టే లెక్క నా ఉద్దేశంలో. ఎందుకంటే తప్పనిసరిగా వందే మాతరం పాడాలంటున్నారు. వందే మాతరాన్ని అసలు జనగణమన కన్నా ముందు పాడాలంటున్నారు. ఎవరన్నా వందే మాతరం పాడను అంటే 3 సంవత్సరాలు శిక్ష అంటున్నారు. గౌరవంగా లేచి నిలబడాలంటున్నారు. ఇన్ని చెప్పిన తర్వాత 6 స్టాంజాలు 6 చరణాలు కూడా పాడి తీరవలసిందే అంటున్నారు. కాబట్టి ఇది బాబు, ఇది హిందూ దేశం. ఈ హిందూ దేశంలో వందే మాతరం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా పాడి తీరవలసిందే. పాడకపోతే కనుక మీరు మీ ఇష్టం ఉన్న ప్రదేశానికి మీరు వెళ్ళొచ్చు, మీరు ఇష్టం ఉన్న దేశానికి మీరు వెళ్ళొచ్చు అని చెప్పి ఇండైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం చెప్పిందేమో అని నాకైతే అనిపిస్తుంది. మరి ఇది మీరు ఏమంటారు? ఇప్పుడు చాలామంది ఇప్పుడు హిందువులందరూ ఖచ్చితంగా దీన్ని స్వాగతిస్తారు, భారతీయులందరూ స్వాగతిస్తారు. భారతీయుల్లో కూడా మేము ఏమైనా సరే మేము ఇలాగే ఉంటాం, మేము ఇలాగే మేము మా ఇష్ట ప్రకారం ఉంటాం, మాకు ఈ జాతీయ గీతం కన్నా కూడా మాకు మా మతమే గొప్ప అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు సరే కోర్టులకు వెళ్తారేమో తెలియదు, కోర్టులు ఏం చెప్తాయి అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి జాతీయ గీతం అని చెప్పి దీన్ని అనౌన్స్ చేసి ఇలా పాడాలి అని చెప్పిన తర్వాత దానికి వ్యతిరేకంగా వెళ్ళటానికి ఏ ఒక్క భారతీయ పౌరుడికి, ఏ ఒక్క హిందూ దేశం పౌరుడికి అవకాశం లేదు. ఈ చట్టాలు ప్రకారం ఈ దేశంలో బతికితే బతకాలి, లేదంటే నష్టపోతే ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలి. ఈ దేశ ప్రభుత్వం ఇది జాతీయ గీతం అని చెప్పిన తర్వాత దాన్ని నేను పాడను అంటే అది దేశద్రోహం కింద లెక్క. దేశద్రోహం చేసే వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు ఉంటాయి. అలా పాడడం ఇష్టం లేదు అన్నవాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనేమో. మరి భవిష్యత్తులో మరి తప్పదేమో, మరి ఆ పరిస్థితులు వస్తాయేమో తెలియదు. సో సరే, ఇప్పటికే ఆలస్యమైనా కూడా ఇప్పటికే ఎన్డీఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం అనేది, ఎన్డీఏ ప్రభుత్వం కొంచెం ఆలస్యంగా అయినా సరే, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి కూడా ఆల్రెడీ 11 ఏళ్ళు అయిపోయింది. 11 ఏళ్ళ తర్వాత అయినా సరే ఈ నిర్ణయం తీసుకుని, ఇది ఏదో ఒక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనుకోకూడదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ ఉంది, మిగతా అనేక పార్టీలు ఉన్నాయి, మేము సెక్యులర్ పార్టీలు అని చెప్పుకునే చాలా పార్టీలు ఉన్నాయి. సో ఇన్ని పార్టీలు కలిసి ఆ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా భారతదేశ ప్రతి పౌరుడు గౌరవించి తీరవలసిందే. వందే మాతరాన్ని 6 చరణాలు కూడా ఖచ్చితంగా పాడి తీరవలసిందే. అది కూడా జనగణమన కన్నా కూడా ముందే పాడి తీరవలసిందే. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గీతాన్ని, వందే మాతరం గీతం పాడేటప్పుడు ఖచ్చితంగా గౌరవంగా లేచి నిలబడి తీరవలసిందే. ఇందులో ఏది చేయకపోయినా కూడా ఈ జాతిని అవమానించినట్టే, ఈ దేశాన్ని అవమానించినట్టే, దేశద్రోహానికి పాల్పడినట్టే.